ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2025-26 వార్షిక సంవత్సరానికి 3,20,359 కోట్ల రూపాయలతోని బడ్జెట్ను అసెంబ్లీలోని పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రముఖ శాఖలన్నిటికీ కూడా భారీగా కేటాయింపులు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖలకు భారీగా కేటాయింపులు కనపడుతున్నాయి. ప్రధానంగా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్తో పాటు ఎన్రోల్మెంట్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తం ఈ శాఖలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున కేటాయింపులను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి చూసినట్లయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 2025-26 వార్షిక సంవత్సరానికి కేటాయించిన శాఖలలోని అతిపెద్ద 4వ శాఖ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రధానంగా విద్య, దాంతోపాటు ప్రధానంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మరోపక్క వైద్య విద్యకు తర్వాత 4వ ప్రధాన శాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు దాదాపు 18,847 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించి పూర్తిగా 100 రోజుల్లోనే వరల్డ్ రికార్డ్ సాధించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించి అత్యధికంగా గ్రామ సభలు నిర్వహించిన రికార్డును సాధించారు. మరోపక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి తన మార్క్ వేస్తున్నట్లుగా పరిస్థితి కనపడుతుంది. ఆ శాఖలో ఎప్పుడూ లేని విధంగా అత్యుతంగా ప్రణాళికలు తీసుకురావడం, దాంతోపాటు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసే దిశగా కూడా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ కోసం దాదాపు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు తదితర వాటికి 30,000 పనులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇందులో 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు పూర్తయినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రధానంగా ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ చొరవ, దాంతోపాటు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలతోనే ఈ శాఖ మరింతగా అభివృద్ధి చెందుతున్నది మాత్రం పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలోని ప్రస్తావించిన పరిస్థితి కనపడుతుంది. వీటి ఫలితంగా ప్రధానంగా గ్రామాల్లోని రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న దాదాపు 13,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయని మాత్రం ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. అయితే దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణంతో పాటు ఆర్థిక కార్యక్రమాలు, ఉపాధి కల్పన కూడా జరగబోతున్నదని మాత్రం ప్రధానంగా ప్రస్తావించారు. ఇంకా గత ప్రభుత్వ హయాంలోని ప్రధానంగా చూసినట్లయితే 2024-25 వరకు 13,499 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2,255 కోట్ల రూపాయల వరకే వినియోగించడం జరిగింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీలు అట్లాగే గ్రామీణాభివృద్ధి సంబంధించి పూర్తిగా వెనకబడిన పరిస్థితి కనపడుతుంది. తమ ప్రభుత్వం 8 నెలల్లోనే పూర్తి స్థాయిలోని గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. అది కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో జరిగింది అనే దానిపై కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కింద రాష్ట్రానికి ఇప్పుడు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలోని ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన నిధులు కూడా గత ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో ఈ గ్రామీణాభివృద్ధి సంబంధించి ఉపాధి హామీకి సంబంధించిన కూలీలు పూర్తిగా నష్టమైన పరిస్థితి కనబడుతుంది. అయితే 8 నెలల్లోనే ఈ శాఖకు కేంద్రం నుంచి ఏ విధంగా కేటాయింపులు వచ్చాయో దానికి అనుగుణంగానే తాము కేటాయింపులు జరిపాము, దానికి అనుగుణంగానే నిధులు కూడా ఖర్చు పెడుతున్నాం అనేది మాత్రం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించడం జరిగింది. అంటే ఓవరాల్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి పంచాయతీ అట్లాగే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 18,847 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ మరో శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఈ శాఖకు సంబంధించి చూసినట్టయితే దాదాపు 7 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇక ప్రధానంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అటవీ శాఖ సంబంధించి కూడా భారీగా కేటాయింపులు కనబడుతున్నాయి. అటవీ శాఖకు సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చొరవతోని అటవీ శాఖలో ప్రధానంగా ఏదైతే ఉందో రెడ్ శాండిల్ మాఫియాను పూర్తిగా అరికట్టారు.
రెడ్ శాండిల్కి సంబంధించిన గతంలోని ఆ శాఖకు సంబంధించిన అధికారులు స్మగ్లర్ల నుంచి దాంతోపాటు అక్రమంగా తరలించే వారి నుంచి భారీ మొత్తంలో కూడా రెడ్ శాండిల్ని సేకరించడం జరిగింది. దాన్ని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ వేలం వైబోతుంది. దీని ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నిధులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద చూసినట్టయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన శాఖలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లటం, దాంతోపాటు ఆ శాఖల అభివృద్ధికి కృషి చేస్తున్న నేపథ్యంలోని ప్రధానంగా కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్లోని పెద్ద ఎత్తున కేటాయింపులు కనపడుతున్నాయి. దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, దాంతోపాటు అటవీ శాఖ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్లోని కేటాయింపులు జరపడం జరిగింది.